చెప్పండి రుద్రాణి గారు. నా ఆస్తి నాకు దక్కాలంటే నేనేం చేయాలి? అరే, ఇంత త్వరగా మీరు ఇలా అడుగుతారని నేను అస్సలు అనుకోలేదు. అవసరమైతే మీ మనుషుల్ని పంపిస్తారు, లేకపోతే మీ బాడీగార్డ్, అదే మీ భర్తను వెనకేసుకొస్తారని అనుకున్నాను. డైరెక్ట్గా ఫోన్లోకి వచ్చేశారు. రే, ఏం కావాలో చెప్పండి. మా ఆస్తి మాకు ఇచ్చేయండి. చెప్పు, ఏం కావాలి మీకు? నీ దగ్గర పనిచేసే కిరాయి వాళ్ళ మీద అరిచినట్లుగా ఒక భాను ప్రకాష్. అసలే కోపం మీద ఉన్నాను. చిరాకు వచ్చిందంటే నీ ఆస్తి నీకు ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన నాకు రావచ్చు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పకపోవచ్చు, ఫోన్ తీయకపోవచ్చు, ఇలాంటివి చాలా జరగచ్చు. నువ్వు గమ్మునుంటావా? చెప్పు, ఏం చేస్తే నా ఆస్తి నాకు ఇస్తావు? ఇది ఇలా పద్ధతిగా అడిగారు, బాగుంది. మీ ఆస్తి మీ చేయి దాటిపోకూడదంటే మా ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి 30 నిమిషాల్లో మా అక్క చేతుల్లో ఉండాలి. అది జరగలేదంటే ఆ తర్వాత నేను పోలీసులతో రావడం, మీ ఇంటిని ఆక్రమించుకోవడం, కూల్చివేయడం ఇలా చాలా జరుగుతాయి. రేయ్, అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోతున్నావు. నువ్వే ఇబ్బంది పడతావు. ఇబ్బంది పడితే నేను నీకు ఫోన్ చేయాలి, నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తావు? కిందున్నా పై చేయి నాదే అని అందరి దగ్గర మాట్లాడినట్లు నా దగ్గర మాట్లాడకు రుద్రాణి. నువ్వు అలా మాట్లాడితే మా భూమికి అస్సలు నచ్చదు కదా భూమి? ఆ విషయం తనకి బాగా తెలుసు. రుద్రాణి, ముందు మా మాధవ్ చెప్పినట్టుగా ఆస్తి పత్రాలు తీసుకెళ్లి మా వదిన చేతుల్లో పెట్టు. సరిగ్గా 30 నిమిషాలు ఎదురు చూస్తాను. ఈలోపు నేను చెప్పింది జరగలేదంటే పోలీసుల్ని తీసుకుని మీ ఇంటికి వస్తాను. మాతో పాటు లాయర్ వస్తాడు. నువ్వు ఏ విధంగా మా ఇంటికి వచ్చావో ఆ విధంగా నేను మీ ఇంటికి లాయర్లతోటి పోలీసులతోటి వస్తాను. నువ్వింకా రౌడీలతో వచ్చావు. నేను రమ్మంటే నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది వస్తారు. నిలబడ్డానికి నీ ఇంట్లో స్థలం సరిపోదేమో. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి మా అక్క చేతికి ఇస్తావా, లేదా నన్ను మీ ఇంటికి బయలుదేరమ్మంటావా? వద్దు వద్దు, నీ ఆస్తి పేపర్లు నీకు ఇస్తాను. మరింకా ఫోన్లో మాట్లాడుతున్నావు ఎందుకు? బయలుదేర్రా. ఇదిగో, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మొత్తం మీద మన ప్లాన్ బాగానే సక్సెస్ అయింది. తన దారిలో వెళ్ళడం తనకు మాత్రమే తెలుసు అనుకుంటుంది రుద్రాణి. ఎదుటి వాళ్ళు తన దారిలో వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసి ఉంటుంది. చెప్పక్క. రే మాధవ, రాఘవ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడ్రా. ఉన్న పళంగా ఆ ఇంటికి వెళ్ళాలంటున్నాడు. వాడిని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. అప్పటికే తమ్ముడు ఇంట్లో లేడు. వాడు వచ్చాక వెళ్దామని చెప్తుంటే నా మాట అసలు వాడు వినట్లేదు. అక్క, ఏదో ఒకటి చేసి అన్నయ్యని కాసేపు ఆపక్క. కాసేపంటే ఎలాగోలా ఆపుతాంరా, తర్వాతైనా వెళ్ళాలంటాడు కదా. అక్క, ఏం కాదక్క, మన ఇల్లు మన సొంతం కాబోతోంది. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవునక్క, ఎవరైతే దొంగతనంగా మన ఆస్తి కొట్టేయాలని చూశారో వాళ్లే స్వయంగా వచ్చి మన ఆస్తి పత్రాలు మన చేతుల్లో పెడతారు. మన ఆస్తి మన సొంతం కాబోతోంది. మనందరం కలిసి ఎప్పట్లాగే మన ఇంట్లో ఉండబోతున్నాం. అందరం కలిసి ఉండబోతున్నాం అక్క. నువ్వు చెప్పేది వింటుంటే చాలా ఆనందంగా ఉందిరా. కానీ ఆ రుద్రాణి అంత సులభంగా మన ఇల్లు మనకిస్తుందా? ఆ రుద్రాన్ని భయపెట్టి ఆఫీసర్ని పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మన ఆస్తి కొట్టేయాలని చూసిన అదే రుద్రాణి సరిగ్గా ఆస్తి పత్రాలు తీసుకొని మన ఇంటికి వస్తుంది. మనకి దక్కాల్సిన మన ఆస్తి పత్రాలు తన చేతులతో తనే ఇస్తుంది. అప్పటి వరకు అన్నయ్య నాపు. ఆ తర్వాత మన ఇంటికి ఎలాగో వెళ్తాం. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ రుద్రాణి తనే వచ్చేస్తుందా? అసలు నిజంగా ఇది నమ్మాలో నమ్మకూడదో తెలియడం లేదురా. కాసేపు ప్రశాంతంగా ఉండక కాసేపట్లో ఇదే జరగబోతుంది. అలా అయితే ఇంకేరా, రాఘవని అరగంట కాకపోతే గంట ఆపుతాను. మరి నువ్వు రావడం లేదా? నేను వస్తున్నానక్క.
ఇదిగో నేను భూమి బయలుదేరుతున్నాం, వచ్చేస్తాం. ఇదిగో అన్నయ్య జాగ్రత్త. పద భూమి. అమ్మా అమ్మా వస్తున్నానే. ఏంటమ్మా? అమ్మా మన ఇంటికి మనం వెళ్ళబోతున్నాం. అది జరిగే పనేనా? ఆ రుద్రాని చేతుల్లోకి వెళ్ళిన ఇల్లు మన చేతుల్లోకి ఎలా వస్తుంది, ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తుంటే ఇప్పటికిప్పుడు వచ్చినట్టు అలా మాట్లాడుతున్నావేంటే? అవునమ్మా, ఇప్పుడే మాధవ్ ఫోన్ చేశాడు. మన ఇల్లు మనకొస్తుందంట. కాసేపట్లో ఆ రుద్రాని మన ఇంటి పత్రాలు తీసుకుని వచ్చేస్తుందంట. నిజమేనా? ఎంతటి శుభవార్త చెప్పావమ్మా. మళ్ళీ మన ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెడతామా, మళ్ళీ మన ఇంటి మీద హక్కు మనకెప్పుడు వస్తుందా అని రోజు బాధపడుతూనే ఉన్నానే. ఎంత త్వరగా మన ఇంటికి వెళ్తామని నేను అస్సలు అనుకోలేదు. ఇది కళా నిజమా అన్నట్టుంది. లేదమ్మా, మాధవ్ చెప్పాడంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. కాసేపట్లో ఆ రుద్రాణి వస్తుందంట. మాధవ భూమి కూడా వచ్చేస్తున్నారు. ఒక్క అరగంట ఆగు, మన ఇంటి కాగితాలు మన చేతుల్లో ఉంటాయి. అంతకంటే ఆనందమా మహా? అసలు ఆ క్షణాల కోసమే కదే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తోంది. రుద్రాణి గారు మొత్తానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చారుగా. చెప్పండి రుద్రాణి గారు, సమాజ సేవకులు, సంఘ సంస్కర్తలు, కొంపలు ముంచేవాళ్ళు మీరింత దూరం వచ్చారంటే కారణం లేకుండా రారు కదా. చూసావా, దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే ఏదో రూపంలో మనకి మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు కూడా తిరిగి మనల్ని వెతుక్కుంటూనే వస్తుంది. మా ఇంటికొచ్చిన ప్రతిసారి నీ అహంకారాన్ని చూపించాలని చూసావ్, అధికారాన్ని చూపించాలని చూసావ్, నీ డబ్బు బలం చూపించాలని చూసావ్. కానీ ఈరోజు నీ ఆస్తి, నీ అధికారం, నీ అహంకారం ఏదీ నిన్ను కాపాడలేకపోయింది. నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. వచ్చిన పని కానిచ్చి ఇంక బయలుదేరు. నువ్విక్కడ ఎక్కువసేపు ఉండడం మాకు కూడా ఇబ్బందిగానే ఉంది.